దేశ రాజకీయాల్లో ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్టులకు చాలా వాల్యూ ఉంది. ఒకప్పుడు రాజకీయ నేతలే రాజకీయం చేసేవారు. వారికి ప్రొఫెషనల్స్ సాయం ఉండేది కాదు. అన్ని వ్యూహాలు వాళ్ళవే. కానీ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఐపాక్ అనే కంపెనీ పెట్టి రాజకీయ వ్యూహాలు పన్నుతాం అనే వ్యాపారం ప్రారంభించిన తర్వాత అందరికీ ఓ స్ట్రాటజిస్ట్ చాలా అవసరమన్న అభిప్రాయం కలిగేలా చేయగలిగాడు. ప్రశాంత్ కిషోర్కు ఎంత క్రేజ్ వచ్చిందంటే తానే 10 మంది సీఎంలను చేశారని తానెందుకు కాకూడదని అనుకునే అంత. అందుకే ఇప్పుడు తన స్ట్రాటజిస్ట్ పనులను పక్కన పెట్టి బీహార్లో సొంత రాజకీయాలు చేస్తున్నారు. కానీ చపాతీ ఎలా చేయాలో క్లాస్లో నేర్చుకోవడానికి నిజంగా చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పటి వరకు రాజకీయాల్ని చెయ్యించాడు ప్రశాంత్ కిషోర్. కానీ చెయ్యటం ఆయన వల్ల అవుతుందా? అది కూడా బీహార్లో. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ బీహార్లో ప్రభావవంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఇటీవల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పార్టీ అభ్యర్థులు 3వ స్థానంలో నిలిచారు. ఊహించనంతగా ఓట్లు సాధించలేకపోయినా ప్రశాంత్ కిషోర్ను ప్రజలు గుర్తిస్తున్నారన్న దానికి ఆ ఎన్నికల ఫలితాలు ఓ సంకేతంగా మారాయి. దాంతో ఆయన మరింత దూకుడుగా తన వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ అనే సంస్థను పెట్టి ఆ తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు. కొన్ని రోజులు పాదయాత్ర చేశారు, కానీ మధ్యలో ఆపేశారు. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయాలు చేస్తున్నానని వస్తోన్న విమర్శలపై ఆయన రాజకీయ పద్ధతిలోనే స్పందిస్తున్నారు. తాను 10 మంది ముఖ్యమంత్రులు అయ్యేందుకు సహకరించానని, పదవి కోసం తాను రాజకీయం చేయటం లేదన్నారు. బీహార్ కోసమే తాను రాజకీయం చేస్తున్నానని చెప్పుకొస్తున్నారు. బీహార్ చాలా వెనకబడిపోయిందని అందరికీ తెలిసిన విషయమే. అక్కడి యువత పనుల కోసం, ఉపాధి కోసం పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు, ఇంకా చెప్పాలంటే దక్షిణాదికి వెళ్తూ ఉంటారు. వీటన్నిటినీ ఆగిపోయేలా చేసి పంజాబ్, హర్యానాల నుంచే బీహార్కు వచ్చేలా చేయటమే తన లక్ష్యమని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ మోడల్ ఎలాంటిదో కానీ ఆయన మాత్రం అందరూ బాగుపడుతున్నారు, మనం మాత్రం బాగుపడవద్దా అని అనుకునే బీహార్ యువతలో ఆశలు రేకెత్తించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బీహార్లో ఆర్జేడీతో కూటమి, బీజేపీ, జేడీయూ కూటమి కలిసి పోటీ చేస్తున్నాయి. మూడో పక్షంగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. అయితే ప్రజలంతా ఆయన వైపు తిరిగేలా చేసుకోవడంలో విఫలమయ్యారు. అభివృద్ధి కాంక్షించే వారిని ఆయన ఆకట్టుకున్నారు. కానీ బీహార్ రాజకీయం అంతా కుల సమీకరణాల మీదనే ఆధారపడి ఉంటుంది. బీహార్ దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రం. అక్కడ రాజకీయాలు కుల మత సమీకరణాల ఆధారంగానే ఉంటాయి. ఈ సమీకరణాల్లో ప్రశాంత్ కిషోర్ ఇంకా అనుకున్న ఫలితాలను సాధించలేదు. ఈ విషయంలో ఆయన వెనుకబడి ఉన్నారు. కులం మతాలకు అతీతంగా బీహార్ అభివృద్ధి అనే అంశంతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్ ప్రజలు ఆయనను నెత్తిన పెట్టుకుంటారా, లేకపోతే స్ట్రాటజిస్టులకు రాజకీయం చేత కాదని నిరూపిస్తారా అన్నది చూడాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.